మనకి మామూలుగా కోలన్లో వచ్చేవి కూడా వారికోజ్ వెయిన్స్ అంటారా? వారికోజ్ వెయిన్స్ అనేవి కాళ్ళల్లో వచ్చే సమస్యలే చెప్తాం మనము. ఒళ్ళు విరుచుకోవడము లేకపోతే ఇలా స్ట్రెచ్ చేసుకుంటున్నప్పుడు ఎలా అయితే టర్న్ అవుతుందో అది అలా ఉండిపోయి పట్టేసినట్టు అయిపోతుంది. డాక్టర్ గారు ఇలా చెయ్యి ఇలా పక్కన పెట్టుకొని పడుకుంటే చెయ్యి తిమ్మరొచ్చిందని ఏమీ లేదండి. ఎక్కడైతే మనం చెయ్యి ఫోల్డ్ చేస్తాం ఎన్ని నీళ్లు తాగాలని కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో వాట్ ఇస్ యువర్ సాల్ట్ ఇంటేక్, ఎన్ని నీళ్లు తాగాలన్నది బేసిక్గా ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. వారికోజ్ వెయిన్స్ అంటే చాలామందికి కాళ్ళ వెనకాల భాగం చూస్తే ముఖ్యంగా కాఫ్స్ కింద ఇలా చుట్లుగా మనకి పెద్దగా వెయిన్స్ అన్నీ కూడా పచ్చగా అయిపోయి కనిపిస్తూ ఉంటాయి. అది మంచి ఆరోగ్యానికి సంకేతం అని ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఇది ఒక పెద్ద సమస్యగా నొప్పిగా పరిణమించి దీన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి కూడా వెళ్తున్నాం. దీనివల్ల సివియర్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. మనతో పాటు వీ హ్యావ్ విత్ అస్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్. వారు చాలా సీనియర్గా అనేక సర్జరీస్ చేశారు, అనేక మందికి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఉపశమనం కలిగించారు. లెట్స్ నో మోర్ అబౌట్ దిస్ విత్ డాక్టర్ నరేంద్రనాథ్ మేడా గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. వారికోజ్ వెయిన్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ సంథింగ్ డైరెక్ట్గా సార్. మనకి మామూలుగా కోలన్లో వచ్చేవి కూడా వారికోజ్ వెయిన్సే అంటారా? ఓకే అండి. కాదండి. వారికోజ్ అంటే స్వెల్లింగ్ ఆఫ్ ద కోలన్. సంబడి మెన్షన్ టు us that no that is a mega colon అంటాం. మెగా కోలన్. ఇట్స్ నాట్ ఏ వారికోజ్ వెయిన్స్ పరిధిలోకి రాదు. కోలన్లో కాదండి. కొంతమంది యూసోఫేజియల్ వెరిసిస్ అంటారు. ఈ చిన్న పేక అంటాం కదా, ఏదైతే మనం మింగికి స్టమక్ పైన ఉంటుంది కదా, అవి యూసోఫేజియల్ వెరిసిస్ అంటాము. ఓకే. లేదంటే హిమరాయిడ్స్ అంటాం. ఎక్కడైతే కాదు, అది ఒక డిఫరెంట్ టెర్మినాలజీ. వారికోజ్ వెయిన్స్ అనేవి కాళ్ళల్లో వచ్చే సమస్యలే చెప్తాం మనము. సైంటిఫిక్ గా చూసుకుంటే అది హిమరాయిడ్స్ అంటామండి. రైట్. And they don't come under the scope of vascular and it comes under a scope of surgical gastro కానీ general surgeons కానీ ట్రీట్ చేస్తారు వాటిని. Right sir. So then let's start with what is a varicose vein. Okay done. అంటే వారికోజ్ వెయిన్స్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనందరికీ కాళ్ళ మీద రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు నాలాంటివి చూస్తుంటుంటే ఫ్యాట్ తక్కువ ఉన్నట్టే కనుక ఇట్స్ ఎ హెల్దీ వెయిన్. రెగ్యులర్గా కనిపించే ఒకటో రెండో రక్తనాళాలు అయితే వారికోజ్ వెయిన్స్ అన్నవండి. అది రెగ్యులర్గా మనకి కాళ్ళ మీద కనిపించే రక్తనాళాలకి బ్లూయిష్గా గ్రీన్గా ఉంటాయి. అవి కాకుండా మెలికలు తిరిగినట్టు అయితే కనుక ఎక్కువ శాతం డైలేటెడ్ అంటాం, అంటే ఉబ్బి మెలికలు తిరిగి ఓకే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా కాళ్ళ మీద కనిపిస్తే కనుక దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అని అనుకోవాలి. రెగ్యులర్గా ఇప్పుడు నా కాళ్ళు చూసినట్టు ఒకటి రెండు కనిపిస్తూ ఉంటాయి హెల్దీగా. ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ ఒకటి రెండు రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. అది నెవర్ బీ అనే వారికోజ్ వెయిన్స్. అదొకటి. ఇంకొకటి ఈ ఉన్నాయని తెలుసుకోవాలంటే ఒకటి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటాం. ఇంకోటి యూ కెన్ కంపేర్ ఏంటంటే ఒక కాలుకి ఇంకొక కాలుకి కంపేర్ చేసుకుంటే మీరే చూసుకోవచ్చు మనకి ఎక్స్ట్రా ఉన్నాయా, రక్తనాళాలు ఎక్కువగా కనిపిస్తాయి, మెలికలు తిరిగి ఉన్నాయా, లేదంటే రెండు కాళ్ళు ఒకేలాగా ఉన్నాయా అని. అదొకటి. ఇంకొకటి చాలామంది చూసినట్టే ప్రెగ్నెన్సీ తర్వాత చాలామందికి ఆ ఎర్లీ స్టేజ్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్, ఇప్పుడు మనం క్లినికల్గా చూస్తే వారికోజ్ వెయిన్స్ C1, C2, C3, C4, C5, C6 అంటామండి. ఇన్ని రకాల స్టేజెస్ ఉన్నాయి. ఇందులో C1 డిసీజ్ అంటాం, అంటే 3 mm కంటే తక్కువ ఉంటాయి. ఆ వెయిన్స్ అనేవి మెజారిటీ ఆఫ్ ద ఫిమేల్స్లో ప్రెగ్నెన్సీ తర్వాత కనిపిస్తూ ఉంటాయి. చూసుకున్నట్టు తొడ మీద కానీ కాలు మీద కానీ అక్కడ. దాని గురించి పెద్దగా మనం వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి ఏదో అయిపోద్దని చెప్పి భయపడాల్సిన పని లేదు. అదొకటి. ఓకే. రెగ్యులర్గా ఉండాల్సిన వెయిన్స్ కంటే కూడా ఎక్కువగా మెలికలు తిరిగి కాళ్ళ మీద ఉండాల్సిన దానికి ఎక్కువగా కనిపించి దానివల్ల ఇబ్బంది పడుతుంటే కనుక మనం దాని గురించి ఆలోచించాలి. ఇదేదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, మనం చూపించుకోవాలని చెప్పని. దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మనకి యూజువల్గా వారికోజ్ వెయిన్ మేము ఈ మధ్య కాలంలో చాలా రెగ్యులర్గా చూస్తుంది ఏంటంటే ఈ అవేర్నెస్ ఎక్కువైపోయి టీవీల్లో కానీ జనాల్లో చూసి వారికోజ్ వెయిన్స్ అని. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఎర్లీ స్టేజ్ C1 డిసీజ్ అంటాం. అక్కడ ఉన్నప్పుడు ఆ చిన్నగా తొడ మీద చిన్నగా ఉన్నా సరే నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి డాక్టర్ గారిని వస్తారు. చూస్తే నొప్పులు వారికోజ్ వెయిన్స్ వల్ల కాదు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పుల వల్ల లేకపోతే ఇంకేదైనా న్యూరలాజికల్ పెయిన్స్ వల్ల వస్తారు. అవును. ఓకే. వాళ్ళకి టైం తీసుకొని అవగాహన చెప్పి వాళ్ళకి చెప్పి మీకేం అవసరం లేదమ్మా, స్కాన్ కూడా అవసరం లేదని పంపించే రోజులు ఉన్నాయి చాలా. ఓకే. అది అందుకే మనకి కాళ్ళ మీద ఎక్కడన్నా చిన్నగా కనిపిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఒకసారి రావాలి. అంటే ఏంటంటే ఒకటి, వారికోజ్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఏమవుతుందండి, రక్తం మనం పాదం కానీ తొడభాగం కానీ కింద నుండే రక్త సరఫరా పైకి తీసుకెళ్తాయి ఆ రక్తనాళాల్లో. అది కూడా చర్మం కింద ఉండే రక్తనాళాలు సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి వెయిన్స్లో, గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు. ఒకటి చర్మం కింద ఉండే రక్తనాళాలు సూపర్ఫిషియల్ అంటాము, కండరాల లోపల ఉండే రక్తనాళాలు డీప్ వెయిన్స్ అంటాం. ఈ సూపర్ఫిషియల్గా ఉండే రక్తనాళాలే రక్తం కింద నుంచి పైకి వెళ్ళక, అంటే మడిం భాగం నుంచి కాలు భాగం నుంచి పైకి వెళ్ళకుండా రివర్స్ బ్లడ్ లీక్ అవుతాయని ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి వస్తాయి.
బ్లడ్ పైకి వెళ్లకుండా రివర్స్ లీక్ అవుట్ అవుతుందని దీనివల్లే వ్యారికోజ్ వెయిన్స్ వస్తాయి. ఇలా బ్లడ్ అక్కడ ఉండిపోవటం వల్ల ఏమవుతుందండి, ఒకటి పిక్క భాగంలో కానీ హెవీనెస్ అంట, కాలేదో బరువు చేసినట్టు ఉంటాం, ఎక్కువసేపు నుంచుంటే. ఇనీషియల్గా మార్నింగ్ లేచిన వెంటనే ఎటువంటి పెయిన్స్ ఉండవండి పాదాల్లో కానీ కాల్లో కానీ పిక్క భాగంలో కానీ. ఒక 4-5 గంటలు నుంచుంటే కనుక హెవీనెస్ కానీ బరువు చేసినట్టు ఉంటాం కానీ, ఒక రకమైన నొప్పి ఉంటాం కానీ కాఫ్లో, కాలుకి భారంగా ఉంటాం కానీ, ఇవి వ్యారికోజ్ వెయిన్ సిమ్టమ్స్. ఇంకొకటి ఏంటి, రాత్రిపూట పడుకున్నప్పుడు క్రాంప్స్ అనేవి వస్తాయి, పిక్కలు పట్టుపోవటం అంటాం కదా, ఇవి హెవీనెస్ బరువుగా ఉంటాం, ఓకే, లేకపోతే పిక్క భాగంలో నొప్పిగా ఉంటాం, కొంచెం ఎక్కువసేపు నుంచుంటే 4-5 గంటలు, లేదా రాత్రిపూట క్రాంప్స్ రావడం అనేది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ వ్యారికోజ్ వెయిన్ సిమ్టమ్స్. ఇలా కాకుండా కొంతమంది ఎక్కువసేపు ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక మడిని చుట్టూ వాపు రావటం, మడాల చుట్టూ వాపులు చూస్తున్నాం కదా, ఇవి వస్తాయి వ్యారికోజ్ వెయిన్స్. అలా ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక C4 స్టేజ్, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం, మడిని చుట్టూ నలుపులు వచ్చి దురదలు వచ్చి నల్లగా అవటం, ఇవి C4 డిసీజ్ అంటాం. ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక గాయాలు అవటం, C4 C5 C6 అంటాం. ఈ స్టేజ్ వరకు వెళ్తుంది. ఇనీషియల్ స్టేజెస్లో కనుక ఒక్కసారి మీకు డౌట్ ఉన్నట్టయితే ఏదైతే సిమ్టమ్స్ నేను చెప్పానో, పిక్కలు నొప్పిగా ఉంటాం, పిక్కలు పట్టుకుపోవటం, లేకపోతే పిక్కలు బరువుగా ఉంటాం, 4-5 గంటల నుంచుంటే మడిని చుట్టూ వాపులు ఉన్నాయంటే కనుక డాక్టర్ని కలిసినట్టయితే కనుక ఈ ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం చూసినట్టయితే మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అలా కాకుండా దీన్ని మనం ఏ స్టేజ్లో ఉంది ఏంటి, ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్, డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు ఇనీషియల్ స్టేజ్లో ఉంటే కనుక బేసిక్ టెస్ట్ అండి, డాప్లర్ స్కాన్ అంటాం, ఇది ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది టౌన్స్లో కానీ ఎక్కడ. ఒకటి ఏంటంటే నేను చూసేది కొంచెం నుంచోబెట్టి స్కాన్ చేయించుకోవాలి, చాలామందికి తెలియదు, పడుకోబెట్టి చేస్తారు. దీనివల్ల మనకు డయాగ్నోసిస్ ఎంత ఏ సివియారిటీలో ఉంది, ఈ రక్తనాళం ఏదైతే లీక్ అవుతుందో, మేజర్గా 2 రక్తనాళాలు ఉంటాయండి, తొడ నుంచి లోపలే పక్క ఉండేది, పికప్ బ్యాక్ సైడ్ ఉండేది, గ్రేట్ సఫినస్ వెయిన్ అంటాం, షార్ట్ సఫినస్ వెయిన్ అంటాం. దీనికి సంబంధించి స్టాండింగ్ పొజిషన్లో స్కాన్ చేసుకున్నట్టయితే కనుక మనకి డయామీటర్స్ అన్నీ తెలుస్తాయి. దానివల్ల మనకు డెసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నుంచోబెట్టి ఈ డాప్లర్ స్కానింగ్ చేయించుకోవాలి. దాంతోపాటు డయామీటర్స్ కూడా వచ్చినట్టు కానీ ఏ స్టేజ్లో ఏం చేయొచ్చో మనకు తెలుస్తుంది. ఒక చాలా కీలకమైన ప్రశ్న డాక్టర్ గారు, అంటే మామూలుగా ఈ క్రాంప్స్ అని అన్నారు కదా, నిద్దట్లో ఒళ్ళు విరుచుకోవడము లేకపోతే ఇలా స్ట్రెచ్ చేసుకుంటున్నప్పుడు ఎలా అయితే టర్న్ అవుతుందో అది అలా ఉండిపోయి పట్టేసినట్టు అయిపోతుంది కాలు, ఇలా లేదు వేళ్ళు కూడా ఇలా పెట్టినప్పుడు కాళ్ళ వేళ్ళు అలా ఉండిపోయి కొంకర పోయినట్టు అవుతుంది. దీనికి దానికి సంబంధం ఉందా? యూజువల్గా మీరు అనేది ఏంటంటే, ఒకటి మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా, కొన్ని మన ఇంపార్టెంట్ బాడీలో కావాల్సిన మినరల్ డెఫిషియన్సీ ఉన్నా సరే ఈ మీరు అన్నవి ఎలా స్ట్రెచ్ చేసినప్పుడు అలా అవుతాయి. అలా కాకుండా ఈ వ్యారికోజ్ వెయిన్స్ ఏమవుతుంది తెలుసా, జస్ట్ దాని అంతకంటే ఇలా పడుకుంటాము, క్రాంప్స్ వచ్చేస్తాయి అనమాట. బికాస్ ఆఫ్ బ్లడ్ పూల్ అక్కడ ఉండిపోయి బ్లడ్ పైకి వెళ్లకుండా అక్కడ హెవీనెస్ ఉండి డే టైం అంతా మన పనులు చేసుకుంటాం వల్ల నైట్ టైం క్రాంప్స్ అనేవి పిక్కపట్టుకోవడం అనేది జరుగుతుంది. స్ట్రెచ్చింగ్ కాకుండా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్ట్రెచ్చింగ్, అంటే స్ట్రెచ్చింగ్తో సంబంధం లేకుండా సడన్గా అలా పడుకుంటా నైట్ టైం క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇవి రెగ్యులర్గా వ్యారికోజ్ వెయిన్స్ చూస్తాము. మనం చాలా పూర్వం అయితే కింద కూర్చుని భోజనం చేసేవారు అందరూ. ఇప్పుడు ఒక 10 నిమిషాలు కింద కూర్చుని భోజనం చేస్తే కాళ్ళు బాగా తిమ్మిర్లెక్కిపోతాయి చాలా మందికి. ఇస్ ఇట్ అ కామన్, అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇంబ్యాలెన్స్ అంటారా ఇది, లేక స్పెసిఫికలీ రిలేటెడ్ టు మెడికల్ కండిషనా? అది స్పెసిఫికలీ రిలేటెడ్ టు మెడికల్ కండిషన్ కాదండి. ఏమవుద్దంటే, ఇప్పుడు మా చిన్నప్పుడు చూసినట్టయితే కనుక మా ఇళ్లలో మేము కింద కూర్చొని భోజనం చేసి లేచి అక్కడ వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఆ లైఫ్ స్టైల్లో కింద కూర్చోవడం అలవాటు పోయిందండి అందరికీ. బాడీ అనేది అడ్జస్ట్ కాక ఏమవుతుందంటే, మనం కింద కూర్చోవటం వల్ల, కదలకుండా అలా ఉండటం వల్ల, ఒకటి రక్త సరఫరా అనేది మనం కూర్చోవటం వల్ల మన కాలు బెండ్ అయినప్పుడు మన రక్తనాళాలు కూడా బెండ్ అవుతాయి. ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల ఆ ఏరియా నమ్నెస్ అనేది వస్తుంది, తిమ్మిరి అనేది వస్తుంది. అది ఆబ్వియస్ కదా అండి, అలవాటు లేక, బాడీ అలవాటు పడక. ఇప్పుడు అదంతా ఎందుకండి, ఇప్పుడు నైట్ టైం చాలా మంది అడుగుతారు, డాక్టర్ గారు ఇలా చెయ్యి ఇలా పక్కన పెట్టుకొని పడుకుంటే చెయ్యి తిమ్మిరి వచ్చిందని. ఏమీ లేదండి, ఎక్కడైతే మనం చెయ్యి ఫోల్డ్ చేస్తాం రక్తనాళం అక్కడ ఫోల్డ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. మనం లేచి ఇలా ఇలా అనుకోగా ఆటోగా మీకే తెలిసిపోతుంది, తిమ్మిరి తగ్గిపోతుంది. దాని గురించి ఏం కంగారు పడాల్సిన పని లేదు. మన ఆ లైఫ్ స్టైల్ అంతే, మనకు అలవాటు లేక. ఇప్పుడు ఎవరైనా కింద కూర్చొని తింటే ఎవరు తింటాను, అసలు తినలేరు కూడా కింద కూర్చొని. ఆ స్టేజ్కి వచ్చారు, డైనింగ్ టేబుల్స్ అలవాటు అయిపోయి. అవును సార్. వారికోజ్ వెయిన్స్, ఐ మీన్ ఇది బాగా తీవ్ర రూపం దాల్స్తే వచ్చే అతి దారుణమైన పరిణామాలు ఏంటి సార్? అంటే మనం పట్టించుకోకుండా, ఇందా చెప్పినట్టు ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఉండి మీరు డయాగ్నోస్ చేసుకోగలిగితే కనుక ఆ కాంప్లికేషన్స్ ఏదైతే మీరు అడుగుతున్నారో తీవ్రతనే మనం ప్రివెంట్ చేయొచ్చు. తీవ్రత అంటే ఏమీ లేదండి, ఒకటి వాపుల వరకు మనం మేనేజ్ చేయొచ్చు మెడిసిన్స్తో కానీ, స్టాకింగ్ చేసుకొని, లేదంటే ట్రీట్మెంట్ చేయించుకొని దాంతో వ్యారికోజ్ ట్రీట్ చేసుకోవచ్చు ఫర్దర్గా. మనం ఆ వాపులు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ నేను ఏదైతే చెప్పానో, నలుపులు రావటం కానీ, గాయాలు అవటం కానీ, ఇవన్నీ జస్ట్ కాంప్లికేషన్స్, అన్నెసరీ కాంప్లికేషన్స్ వేర్ యూ కెన్ అవాయిడ్. ఇనీషియల్ స్టేజెస్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ నలుపులు, గాయాలు ఇవన్నీ
ప్రివెంట్ చేయొచ్చు. ఇంకోటి రేర్గా చూసేది ఏంటంటే ఒక 100 మందికి వారికోజ్ వెయిన్స్ ఉంటే ఒకళ్ళిద్దరికి ఆ రక్తనాళాలు గడ్డగట్టి ఏదైతే మనం కండరాల లోపల రక్తనాళాలు గడ్డగడితే డీవీటీ అంటామో, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటామో, ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఏదైతే కాళ్ళలో ఉండే రక్తనాళాలు గడ్డగడతాో దాన్ని ఎస్విటీ అంటాం, సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం, అదే థ్రాంబోఫ్లెబైటిస్ అంటాం. ఈ గడ్డగట్టినప్పుడు ఎప్పుడైతే నొప్పి ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ రక్తనాళాలు గడ్డ ఏదైతే సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉన్న రక్తనాళాలు గడ్డగట్టి లోపలికి ఎక్స్టెండ్ అయ్యి డీవీటీ అనే రిస్క్ కూడా ఉంటుంది, బట్ చాలా వెరీ మినిమల్ అండి. బట్ అది ప్రాణాంతకం అవుతుందండి ఆ డీవీటీ వస్తే డెఫినెట్గా ఎందుకంటే డీవీటీ వచ్చినప్పుడు కాలంతా వాపు వచ్చేస్తుంది మన తొడ భాగం వరకు. అక్కడ ఉన్న రక్తనాళం డీప్ వెయిన్స్లో ఏదైతే రక్తనాళం గడ్డగడుతుందో ఆ క్లాట్ బ్రేక్ అయిపోయి గుండె ద్వారా లంగ్స్కి వెళ్తుంది, దాన్ని పల్మనరీ ఎంబలైజేషన్ అంటాం. అది డెఫినెట్గా ప్రాణాంతకరం. అందుకే వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఒక స్టేజ్ వరకు మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఒక స్టేజ్ దాటిన తర్వాత నెగ్లెక్ట్ చేయడం కంటే కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్ అండి. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ ఏముందండి, డే కేర్ ప్రొసీజర్ అంటాం. సమ్టైమ్స్ వీళ్ళు కాల్, ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు గ్లూ థెరపీ అని కొత్తగా వచ్చింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తారు, చేసుకొని 12 కల్లా ఇంటికి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు సార్ ఈ ప్రొసీజర్లో? అంటే దానికంటే ముందు లేజర్ మీ అందరికీ తెలుసు, ఒక 10 ఇంజెక్షన్స్ ఇస్తాము, ఎనస్థీషియా ఇస్తాము. ఏదైతే వెయిన్ లీక్ అవుతుందో దాన్ని లేజర్ బర్న్ చేసి ఆ వెయిన్ని మూసేస్తాం. అది చేయటం వల్ల బ్లడ్ లీక్ కాకుండా ఉంటుంది, ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అదే కనుక గ్లూ థెరపీలో ఏమవుతుందంటే ఒక సింగిల్ ఇంజెక్షన్ ద్వారా, గ్లూ అంటే ఏమిటంటే గమ్, మనం టెర్మినాలజీ మాట్లాడితే గమ్ని ఆ వెయిన్లో పెట్టేసి క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తాం. గత 10 years నుంచి టెక్నాలజీ ఉంది యూఎస్లో, ఇప్పుడు మనం గత 5 years నుంచి ఇండియాలో వాడుతున్నాము. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సింగిల్ ఇంజెక్షన్ ద్వారా ఏదైతే మనం ఇంతకుముందు లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాం వారికోజ్ వెయిన్స్కి, ఇప్పుడు ఈ గ్లూ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసేసి పేషెంట్ ఎటువంటి కంఫర్ట్ అంటే ఇబ్బందికరంగా లేకుండా, ఈ లేజర్ ట్రీట్మెంట్ ఏమవుతుంది 10 to 12 ఇంజెక్షన్స్ లోకల్ అనస్థీషియా ఇవ్వాలి. అది కూడా డే కేర్ ప్రొసీజరే. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఒక్క ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తే ఇంకా కంఫర్ట్ ఉంటుంది. Why would one opt for one over the other? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. బోత్ ఆర్ ఈక్వల్ ఎఫెక్ట్. ఇప్పుడు మీ లేజర్ కానీ గ్లూ కానీ చూసుకున్నట్టయితే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే గ్లూలోన ఇట్స్ లైక్ మోర్ సఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పాలని కంపేర్ టు లేజర్. లేజర్లోనే 10 నుంచి 15 ఇంజెక్షన్స్ ఉంటాయి, గ్లూలో ఒక ఇంజెక్షన్తో ట్రీట్మెంట్ అయిపోద్ది. లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి స్టాకింగ్స్ 4 to 6 weeks ఇస్తాం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్టాకింగ్స్ వేసుకోవాలి. అదే కనుక గ్లూ థెరపీలో స్టాకింగ్స్ యూజువల్గా అవసరం లేదు, అసలు స్టాకింగ్ చేసుకోవాల్సిన అవసరం ప్రొసీజర్ తర్వాత. కానీ ఈ లేజర్లో గ్లూలో చేసినప్పుడు ఏంటంటే మన ఇండియన్ సెట్టింగ్స్లో వీటితో పాటు ఫోమ్ స్క్లిరోథెరపీ అని ఇస్తాం. ఇప్పుడు మేజర్ వెయిన్ ఏదైతే దాన్ని గ్లూ కానీ లేజర్తో క్లోజ్ చేస్తాం కదండి, చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు ఏదైతే కనిపిస్తాయో కాళ్ళ మీద దానికి స్క్లిరోథెరపీ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఎందుకంటే మరి అవి కూడా క్లోజ్ చేయాలి కదా, రక్తనాళాలు కనిపిస్తున్నాయి ఏదైతే బల్జెస్ కనిపిస్తున్నాయి ఇవన్నీ, దానికోసం కంప్రెషన్ అనేది కంపల్సరీ. అందుకే ఏంటంటే లేజర్ చేసినప్పుడు 6 weeks ఇస్తాం స్టాకింగ్స్, గ్లూ చేసినప్పుడు 2 weeks ఇస్తాం. స్టాకింగ్ శాతం అనేది ఆల్మోస్ట్ మీకు 2 weeks వేసుకుంటే సరిపోతుంది. రైట్. పోస్ట్ ప్రొసీజర్ ఇప్పుడు మనం ఏదైనా ఇంజెక్షన్ తీసుకుని నొప్పి ఉంటుంది కదా, అదే రకంగా లేజర్లో ఏంటంటే ఒక డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ 2 to 3 days. అదే గ్లూలో ఎటువంటి ఇంజెక్షన్స్ ఏమో కాబట్టి ఆ డిస్కంఫర్ట్ అనేది అంటే ఇప్పుడు దాదాపు అందరూ వాస్కులర్ సర్జన్స్ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుబాటులో తీసుకొచ్చారు, బట్ వన్ ఇట్ కమ్స్ టు ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూ లిటిల్ కాస్ట్లీ. బోత్ ఆర్ ఈక్వల్ ఎఫెక్టివ్, బోత్ ఆర్ గుడ్ ట్రీట్మెంట్స్. ఇంకొకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్లూ థెరపీలో ఒకవేళ మనం డయామీటర్స్ అని మాట్లాడుకున్నాం, ఏది డాప్లర్ టెస్ట్ చేయించుకుంటే కంపల్సరీ డయామీటర్స్ కొలత చూపించుకోవాలి. ఆ గ్రేట్ సఫ్నెస్ వెయిన్ ఏదైతే ట్రీట్ చేస్తున్నామో ఆ వెయిన్ డయామీటర్స్ తెలుసుకోవాలి. ఆ డయామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు గ్లూ థెరపీ ఈజ్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. ఎందుకంటే గ్లూ ఒక్కొక్కసారి మనము డీవీటీ వస్తే ఏమవుతుంది అనుకున్నాం చూస్తారు, అలాగే గ్లూ డయామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అందులో గమ్ ఇచ్చినప్పుడు మనం ప్రెస్ చేసినప్పుడు ఆ గమ్ము బ్రేక్ అయిపోయి లంగ్స్కి వెళ్తుంది. అందుకే డయామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వీ డోంట్ రియల్లీ ఆప్ట్ ఫర్ ద గ్లూ, వీల్ ఆప్ట్ ఫర్ ఏ లేజర్. సో ఏదో ఒకటి ఉంటుంది, అంటే ఒక ఇటు అటు ఒక అడ్వాంటేజ్ ఒక డెఫినెట్గా అండి. ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి అంటే దేర్ ఇస్ డెఫినెట్లీ డిసడ్వాంటేజ్. వెరీ కన్విన్సింగ్ సార్. అయితే కొన్ని ఫండమెంటల్ థింగ్స్, బ్లడ్ థిన్నర్స్ ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రేషన్ లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత బ్లడ్ క్లాట్ అయ్యే అది ఒక టెస్ట్లో ఒకటి ఉంటుంది కదండి, దాన్ని ఏదో అంటారు, మీరే చెప్పాలి ఇదేమంటారు. ఈ టెస్ట్లు వాటి మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ డు దే హ్యావ్ ఆన్ ద వాస్కులర్ హెల్త్? ఓకే, ఒకటి డెఫినెట్లీ అండి, బ్లడ్ థిన్నర్స్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రోల్ ఇన్ వాస్కులర్ హెల్త్. ఇప్పుడు ఎలా అయితే కార్డియాలజిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్స్ బ్లడ్ థిన్నర్స్ ఎంత ఇంపార్టెంటో, ఫర్ అస్ బ్లడ్ థిన్నర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ 99% ఆఫ్ పేషెంట్స్ విల్ బి ఆన్ బ్లడ్ థిన్నర్స్ అండి. ఎందుకంటే అసలు వాస్కులర్ డిసీజెస్ వచ్చేదే ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, ఏజ్ రిలేటెడ్. ఒక 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ రక్తనాళాలు నారోయింగ్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఇట్స్ ఏ ఫిజియలాజికల్. ఎలా అయితే మోకాళ్ళు అరిగిపోతాయో
అవునవును. 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి అవును ఎక్కువ వర్క్ చేసిన ఎక్కువ అబ్యూస్ చేసిన వాళ్ళకి ఎక్కువ ముందుగా అరిగిపోతాయి. అలాగే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ముందుగా మూసుకుపోతాయి రక్తనాళాలు. అదే కాబట్టి 60 years పైబడిన వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని కొంచెం లేట్గా రక్తనాళాలు సన్నబడతాయి అనమాట. వీటిలందరిలో ఎలా అయితే హార్ట్ ప్రాబ్లం వస్తుందో అదే రకంగా రక్తనాళాలకు కాళ్ళలో ఉన్న ప్రాబ్లం. మీకు ఇంకోటి చెప్పాలంటే కనుక ఎవరికైతే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంటుందో, హార్ట్లో ప్రాబ్లం ఉంటుందో 80% పీపుల్కి పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ ఉంటుంది, కాళ్ళలో రక్తనాళాలు మూసుకుపోతాయి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. 100 మందికి కార్డియాలజీ ప్రాబ్లం ఉంటే కనుక హార్ట్లో రక్తనాళాలు మూసుకుపోతే అందులో 80 మందికి కాళ్ళలో రక్తనాళాలు కూడా మూసుకుపోయి ఉంటాయి. కాళ్ళలో రక్తనాళాలు మూసుకుపోయాయి అనడానికి మీరు చెప్పిన సిమ్టమ్స్ ఏనా ఇందాక? అదే అంటే కొంచెం దూరం నడిస్తే పిక్కలు పట్టుకుపోవటం, తొడ భాగంలో పట్టుకుపోవడం, క్లాడికేషన్ డిస్టెన్స్ అంటాం. మళ్ళీ కొంచెం ఆగికొని నడవటం, లేదంటే కాళ్ళల్లో గ్యాంగ్రీన్ రావటం కానీ, వేళ్లలో గ్యాంగ్రీన్ రావటం కానీ, కాళ్ళ మీద గాయాలే పుండు మానకపోవటం కానీ, ఇవన్నీ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ సింటమ్స్ అండి. అదండి. అలాగే అందుకే యాంటీప్లేటెట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ వాస్కులర్ సర్జన్స్. ఎందుకంటే కంపల్సరీ ప్రతి ఒక్క పేషెంట్కి యాంటీప్లేటెట్ లైఫ్ లాంగ్ ఇస్తాం. ఇప్పుడు ఎలా అయితే గుండెలో ప్రాబ్లం ఉందో, రక్తనాళాలు ఉంటే లైఫ్ లాంగ్ యాంటీప్లేటెట్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మా పేషెంట్స్ కూడా రక్తనాళాల ప్రాబ్లం ఉంటే యాంటీప్లేటెట్స్ అని ఇస్తాం, లేదంటే బ్లడ్ థిన్నర్స్, ఇంకా యాంటీకోగులెంట్స్ అంటాం, రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి. యాంటీప్లేటెట్స్ ఏంటి చెప్పండి? ప్లేట్లెట్స్ని ఒక దగ్గర తీసుకురాకుండా క్లాట్ ఫామ్ అవ్వకుండా చూస్తాయి. అవును. అదే కానీ యాంటీకోగులేషన్ అంటే అసలు క్లాటే ఫామ్ అవ్వకుండా చూస్తాయి. రైట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్. రైట్. బట్ క్లాట్ ఫామ్ అవ్వకపోవడం చాలా మందికి చిన్న చిన్న గాయాలకి ఊరికేలా తగిలితే చాలు కమిలిపోతుంటుంది. దాన్ని ఏమంటారు సార్? అది మామూలుగా ఎక్మోసిస్ అంటాం. అంటే ఒకటి వాళ్ళ స్కిన్ స్ట్రక్చర్. ఇప్పుడు మీరు ఎల్డర్లీ పేషెంట్స్ చూస్తే అసలు ఫ్యాట్ ఏమి ఉండదండి. 70-80 years దాటితే ఇంకా ఫ్యాట్ తగ్గిపోతుంది. చిన్నగా తగిలిన ఎక్మోసిస్ అంటామండి. అది రెగ్యులర్ ఫిజియాలజీ. దాని గురించి సమ్వన్ ఈజ్ ఆన్ బ్లడ్ థిన్నర్స్, ఎవరన్నా బ్లడ్ థిన్నర్స్ తీసుకున్నట్టయితే కానీ అన్నట్టు యాంటీప్లేటెట్స్ కానీ యాంటీకోగులెంట్స్ కానీ తీసుకున్నట్టయితే కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి దెబ్బలు తగలకుండా ఉండటానికి. బ్లడ్ క్లాట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఈ యాంటీప్లేట్లెట్స్, యాంటీకోగులేషన్ 2 ఇస్తామండి మేము. అలా ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ రక్త ప్రవాహం ఎప్పుడైనా దెబ్బ తగిలి బయటికి వెళ్తే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇమీడియట్ గా ప్రెషర్ పెట్టాలి. ఇమీడియట్ గా ఆ టాబ్లెట్స్ ఏదైతే తీసుకున్నారో అది ఆపేసి వాస్కులర్ సర్జన్ దగ్గరికి రావాలి. సో మొత్తానికి సార్ ఇది చాలా ఫ్యాసినేటింగ్ అండ్ వెరీ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్, మొత్తం బాడీ అంతా నరాలే కదా సార్? రక్తనాళాలే, డెఫినెట్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఎక్కడ బ్లాక్ అయినప్పుడు మనం అలా చూసినట్టయితే పేగులకి వెళ్ళే బ్లడ్ వెజల్స్, అంటే స్మాల్ బాల్, లార్జ్ బాల్ అంటాం కదండి, వాటికి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయినా వీ నీడ్ టు హావ్ ఇంటర్వెన్షన్. తర్వాత అయోటా పెద్ద టాపిక్ అండి. ఎందుకంటే మన గుండె నుంచి బయటకు తీసుకొచ్చే పెద్ద రాగం అయోటా అంటాం. దాని నుంచే మనం మెడభాగం కెరోటిడ్స్ అంటాం, అవి ముసుపైన ట్రీట్ చేయాలి. పేగులకి వెళ్ళే కానీ కిడ్నీస్కి వెళ్ళే రక్తనాళాలు ముసుపైన ట్రీట్ చేస్తాం. కాళ్ళకు వచ్చే రక్తనాళాలు ముసుపైన ట్రీట్ చేయాలి. అదే రకంగా ఎన్యూరిజం అంటాం, ఉండాల్సిన రక్తనాళాల కంటే. ఇప్పుడు ఈ రోజు ఒక అయోటిక్ ఎన్యూరిజం అంటే అదేదో 6 పీలు ఉండాలట కదండి వచ్చేసరికి. ఏంటంటే 6 సమ్ పీస్, ఓకే 6 పీస్ ఏవో ఉండాలని. ఓకే 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 పెయిన్ ఇంకేదో అలా ఒక మెజర్స్ ఇచ్చి అవి ఎన్యూరిజం అయినా తెలుస్తుందా సార్ మనకి? అలా కాదు. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది ఎన్యూరిజమ్స్ ఆర్ ఇన్స్టెంట్లీ డిటెక్టెడ్ అండి. ఎన్యూరిజం అంటే ఏదైతే పెద్ద రక్తనాళం గుండె నుంచి బయటకు వచ్చి మిగతా బాడీకి అంతా సప్లై చేస్తుందో దాన్ని అయోటా అంటాం. అవును. ఆ అయోటా నార్మల్గా ఏంటంటే గుండె దగ్గర తీసుకుంటే 3.5 mm ఉంటుంది, అంటే 3.5 cm ఉంటుంది దాని చుట్టుకొలత డయామీటర్. అలా కాకుండా కొంచెం బయటకు వచ్చిన తర్వాత నెక్ దగ్గర 3 cm ఉంటుంది, కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఆర్చ్ అంటాం. ఆ హార్ట్ దగ్గర నుంచి పక్కకు సైడ్కి వచ్చిన తర్వాత 2.5 cm ఉంటుంది. మన పొట్ట భాగంకి వచ్చేప్పటికే 2 cm ఉంటుంది. ఇది రెగ్యులర్ మెజర్మెంట్స్. ఇందులో ఎటువంటి మెజర్మెంట్స్ కంటే ఉబ్బితే కనుక దీన్ని అయోటిక్ ఎన్యూరిజం అంటాం. దీన్ని ఒక స్టేజ్ వరకు మనము ఫాలోఅప్లో పెట్టుకోవాలి. ఒక 5 centimeters కానీ 5.5 centimeters కానీ ఉబ్బితే మాత్రం దాన్ని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. దాన్ని అయోటిక్ ఎన్యూరిజం అంటాం. దానికి సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎండోవాస్కులర్గా జస్ట్ స్టెంటింగ్ ద్వారా అయిపోతుంది. ఒకప్పుడు పెద్ద మేజర్ సర్జరీ చేసేవాళ్ళు, మోర్టాలిటీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎండోవాస్కులర్ ద్వారా సన్ ఇంజెక్షన్ ద్వారా స్టెంట్ వేసేసి నెక్స్ట్ డే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ నరేంద్ర గారు, బికాస్ ఇది శరీరం అంతా కూడా మనకి ఉండే రక్తనాళాలకి మేనేజ్మెంట్ అండ్ తెలుసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్నిటికీ అసలు ఓవరాల్గా ఏజ్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా ఓవరాల్ హెల్త్కి ఒక 2-3 కొండ గుర్తులు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఇంటేక్ గురించి కానీ, ఎన్ని నీళ్లు తాగాలని కానీ, ఇలాంటివి ఉంటాయి కదా. సో వాట్ ఈస్ సాల్ట్ ఇంటేక్, ఎన్ని నీళ్లు తాగాలన్నది బేసిక్గా ద నెఫ్రాలజిస్ట్ ఏ బెటర్ వే టు టెల్ ఆర్ ఏ కార్డియాలజిస్ట్. బట్ యాజ్ ఏ సర్జన్, ఇప్పుడు మన ఫిజిషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పగలం, సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టే కనుక ఫర్ ద హెల్తీ బ్లడ్ వెజల్స్, మన రక్తనాళాలు హెల్దీగా ఉంచుకోవాలి అంటే బేసిక్గా మోస్ట్ ఆఫ్ దెమ్, ఇప్పుడు ఇండియా ఇస్ గోయింగ్ టు బి డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ ఉంచుకోవాలండి. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇందా చెప్పినట్టు కంట్రోల్లో ఉన్నా సరే న్యూరోపతి కాంట్ ఎస్కేప్ అన్నాను. కంట్రోల్లో ఉంచుకుంటే అట్లీస్ట్ రక్తనాళాల బ్లాకేజ్ అనేవి మనం డెఫినెట్గా తగ్గించుకోగలం.
హైపర్ టెన్షన్ డెఫినెట్గా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హైపర్ టెన్షన్ కంట్రోల్ ఉంచకపోతే రక్తనాళాలు ఏదైతే ఉన్నాయో అవి ఉబ్బి పెద్దగా అయ్యి ఎన్యూరిజమ్స్ వస్తాయి. ఎన్యూరిజంకి మెయిన్ కారణం హైపర్ టెన్షన్ అండ్ స్మోకింగ్. స్మోకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్, ఎలా అయితే మీరు స్మోకింగ్ క్యాన్సర్కి వెరీ ఇంపార్టెంట్ అని చూపిస్తున్నారో కాజు, స్మోకింగ్ ఈజ్ ఆల్సో వెరీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఏ రక్తనాళాలు మూసుకుపోవడం. రక్తనాళాలు మూసుకుపోవడానికి స్మోకింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. స్మోకింగ్ డెఫినెట్గా క్విట్ చేయాలి. ఓకే, ఎలా అయితే కార్సినోజెనిక్ రక్తనాళాలకు కూడా మీరు కార్డియాక్ హెల్త్ చూసుకున్నా సరే స్మోకింగ్ డెఫినెట్గా క్విట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన బాడీలో రక్తనాళాలు మూసుకుపోకుండా ఉండాలన్నా స్మోకింగ్ క్విట్ చేయాలి. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇప్పుడు కొంతమందికి రక్తనాళాలు మూసుకుపోతే కనుక డైలీ మనకు వాకింగ్ ఎక్సర్సైజ్ కానీ బేసిక్ ఎక్సర్సైజ్ కానీ ఉంటే కనుక ఒకవేళ మూసుకుపోయిన రక్తనాళాలు గల్లీ నుంచి కొలాటరల్స్ అంటాం. ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ బ్లాక్ అవుతే ఎలా అయితే గల్లీ నుంచి వాహనాలు వేసుకుని వెళ్ళిపోతామో అలాగే మెయిన్ రక్తనాళాలు కానీ మూసుకుపోయినా సరే మన బాడీ న్యాచురల్గా ఏమవుతుందండి కొలాటరల్స్ ఫామ్ చేసుకుంటుంది. అవి కొలాటరల్స్ ఫామ్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లం కాకుండా చూసుకుంటుంది. చాలా ఎక్సలెంట్ అడ్వైస్ ఇచ్చారు డాక్టర్ నరేంద్రనాథ్ గారు. అండ్ ఈసారి మళ్ళీ మరికొన్ని అంశాలపై మీతో మాట్లాడాలి, బోల్డ్ అనే విషయాలు తెలుసుకోవాలి. ఇవాళ ఒక కొత్త సబ్జెక్ట్ గురించి ఫ్యాకల్టీ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.